వచ్చే నెలలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచ కప్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతున్న భారత్ టైటిల్ ను నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ఉంది. ఈ మెగా టోర్నీకి భారత్ మరియు శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తూ ఉండడంతో ఉపఖండపు పిచ్లపై టీమిండియా ఫేవరెట్ గా కనిపిస్తోంది. ప్రస్తుతం భారత జట్టులో అభిషేక్ శర్మ వంటి విధ్వంసకర ఓపెనర్లు ఉన్నప్పటికీ పాకిస్తాన్ మాజీ వేగవంత బౌలర్ షోయబ్ అఖ్తర్ విశ్లేషణ మాత్రం మరోలా ఉంది. అఖ్తర్ అభిప్రాయం ప్రకారం ఈ ప్రపంచ కప్ లో భారత్ కు అసలైన గేమ్ చేంజర్ అభిషేక్ శర్మ కాదు, కేవలం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాత్రమే. పీటీవీ స్పోర్ట్స్ తో జరిగిన చర్చలో అఖ్తర్ మాట్లాడుతూ భారత్లో ప్రతిభకు కొరత లేదని, కానీ ప్రపంచ కప్ వంటి పెద్ద వేదికలపై ఒత్తిడిని జయించి మ్యాచ్ను మలుపు తిప్పే శక్తి సూర్యకుమార్కు మాత్రమే ఉందని పేర్కొన్నాడు. సూర్య తనదైన శైలిలో 300 డిగ్రీల బ్యాటింగ్తో చెలరేగితే బౌలర్లకు దిక్కు తోచదని, అది టీమిండియా విజయానికి కీలకమని అఖ్తర్ జోస్యం చెప్పాడు. అయితే ప్రస్తుతం సూర్యకుమార్ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి అతని బ్యాటింగ్లో మునుపటి నిలకడ లోపించింది. జట్టు విజయాలు సాధిస్తున్నప్పటికీ వ్యక్తిగతంగా సూర్య పెద్ద స్కోర్లు చేయలేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరిగే ఈ టోర్నీలో భారత్ విజేతగా నిలవాలంటే సూర్యకుమార్ తన పాత ఫామ్ను అందుకోవడం అత్యవసరమని అఖ్తర్ నొక్కి మరీ చెప్పారు. ముఖ్యంగా టీ20 ఫార్మాట్లో వేగంగా పరుగులు రాబట్టే సూర్య ప్రభావం లేకపోతే మిడిల్ ఆర్డర్లో భారత్ ఇబ్బంది పడే అవకాశం ఉందని అతను హెచ్చరించాడు. కెప్టెన్గా జట్టును నడిపించడమే కాకుండా బ్యాటర్గా కూడా సూర్య తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తేనే టీమిండియా వరుసగా రెండోసారి విశ్వ విజేతగా నిలిచే అవకాశం ఉంటుంది. సూర్యకుమార్ కెప్టెన్సీలో భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మరియు శ్రీలంకపై సిరీస్ విజయాలను అందుకుంది. అయితే అఖ్తర్ అన్నట్లుగా గత 10 ఇన్నింగ్స్లలోనూ సూర్య కేవలం ఒకే ఒక అర్ధ సెంచరీ సాధించాడు. అతని వ్యక్తిగత స్కోర్లు తగ్గడం వల్ల జట్టు మిడిల్ ఆర్డర్పై ఒత్తిడి పెరుగుతోంది. కానీ ఫీల్డ్ ప్లేస్మెంట్స్ మరియు బౌలింగ్ మార్పుల విషయంలో సూర్యకుమార్ నిర్ణయాలకు ప్రశంసలు దక్కుతున్నాయి. ఇక ఫిబ్రవరి 12న మొహాలీలో జరగబోయే భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఈ టోర్నీకి హైలైట్ కానుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. మరి అఖ్తర్ అన్నట్లుగా గేమ్ చేంజర్ గా సూర్య మారుతాడో లేదో చూడాలి.